ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన గంగపుత్ర ఎంపీటీసీలు సర్పంచులు వేదిక మీద కావాలని కోరుతున్నాం. అలాగే డైరెక్టర్లు అలాగే ఎంపీటీసీ గౌరవపూర్వకంగా లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జోరు సౌకర్యం 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ 6 ఎకరాల చేరుకున్నట్లయితే ఖచ్చితంగా 5 నుంచి 10 టన్నుల సేంద్రియ ఎరువులు వాడుకున్నట్లయితే దిగుబడులు గణనీయంగా పెంచుకోవచ్చు. అదేవిధంగా మన మత్స్య పరిశ్రమ కంప్లీట్గా అగ్రికల్చర్ రిలేటెడ్గానే ఉంటుందండి. సో అగ్రికల్చర్ అంటే వ్యవసాయదారులు కూడా ఎరువుల వినియోగాన్ని తగ్గించినట్లయితే పురుగు మందుల పిచికారీని తగ్గించిన వాళ్ళమైతాము. ఆ పురుగు మందులు మళ్ళీ మన మత్స్య అంటే మన చెరువుల్లో పడి మళ్ళీ రీసైక్లింగ్ ద్వారా మనలోకే వస్తున్నాయి. కాబట్టి రైతు సోదరులు మత్స్య సోదరులు ఎవరైనటువంటి అంటే రెండు కంబైన్డ్గా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రసాయన ఎరువుల వాడకం అంటే యూరియా వాడకాన్ని తగ్గించినట్లయితే పురుగు మందుల వాడకం ఆటోమేటికల్గా తగ్గుతుంది. ఒకరోజు ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించడాన్ని బట్టి మనకి ప్రభుత్వ దృష్టిలో ఈ మత్స్యశాఖకి మత్స్య పరిశ్రమ పైన ఆధారపడినటువంటి మత్స్యకారులందరికీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందనేది మనం ముఖ్యంగా గమనించాలి. దీంట్లో ఈ థీమ్ ఏంటంటే ముఖ్యంగా ఈరోజు మనకు కేటాయించి ఏం చెప్పిందంటే ఒకటి మనకు ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ అక్వాకల్చర్ అంటే చెరువులని మన అగ్రికల్చర్ చెరువులని చెరువుల కింద నిర్మాణం చేసేసి చేపల ఉత్పత్తి చేయడం అనేది చేపల సాగు చేయడం అనేది తక్కువ. మనకి స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ ట్యాంకులలో మన మత్స్యకారులందరూ కూడా సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేసుకొని అందరూ సంఘటితంగా ఉండి వాటిల్లో చేపలు పెంచుకుంటూ వాళ్ళ యొక్క జీవనోపాధిని పొందుతున్నారు. ఈ పథకంలో మన మత్స్యకారులందరికీ భవిష్యత్తులో చేయూతను అందించి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఒక మత్స్య శాఖను ఎన్నుకోవడం అంటే చాలా గొప్పదనం. ఇలాంటి సమావేశాలు అనేవి చాలా జరిగినాయి. కానీ ఎక్కడ కూడా ప్రణాళికతో కూడినటువంటి మత్స్యశాఖకి ప్రణాళికతో కూడినటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ కూడా జరగలేవు. గతం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు గతం లోపల మన మోపాల్ పాదయాత్రలో వచ్చినాడు అన్న రేవంత్ రెడ్డి గారిని కలిసినాడు. తమ్ముడు మీకు మా సమస్యలు చాలా ఉన్నాయన్న, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్ననాడు. తమ్ముడు మీకు ఎందుకు నేనున్నా, మీకు ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా మీకు నేను
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా చేస్తామని చెప్పి అంటే చాలా గొప్పటువంటి అసెంబ్లీలో జిల్లా సంఘ భవనానికి నిధులు కూడా ప్రణాళికలో దాన్ని కూడా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నీటి వనరులు బాగుంటేనే మత్స్యకారుల జీవనోపాధి బాగుంటుంది. మీరు అన్న నీటి గదిలో వెళ్ళే వృత్తి మీది. నిజానికి మీకు కూడా పెన్షన్ ఉండాలి. అన్నగారు అదే అడుగుతారు, వారే వీళ్ళకు కూడా ఖచ్చితంగా పెన్షన్ ఉండాలన్న. అది నేను కూడా అనుకుంటున్నాను మీరు అన్నందుకు. అన్నీ ఈ రోజులలో ఇప్పటివరకు మీకు అధికారులు అందరూ వారి మీకు నీరు ఎలా ఉండాలి, మట్టి ఎలా ఉండాలి అనేదని సైంటిస్టులు కానీ అధికారులు కానీ మీకు ఇప్పటివరకు చెప్పారు. ఇందులో భాగంగా ఆడవారు కూడా ఉన్నారు. అవన్నీ మీరు శుభ్రంగా చేసుకునే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. వాటన్నిటిని వినియోగించుకొని ఉత్పత్తులను పెంచుకొని ఇంకా అభివృద్ధి పడాలి, మీరందరూ బాగుపడాలని నేను అనుకుంటున్నాను. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికని ప్రవేశపెట్టిందో దీంట్లో ప్రత్యేక ఒక వారంలో కూడా ప్రతి ఒక్క రోజు మన మత్స్య విభాగానికి కేటాయించాలి అనేది వారి నిర్ణయంతో మనం అందరం అనుకోవాలి. మన విభాగానికి, మన శాఖకి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విలువ. ఇందాక పెద్దలు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. మనం ప్రతిసారి అడుగుతూ ఉంటాము, ప్రభుత్వం మా కోసం ఏం చేసింది, దేశం మా కోసం ఏం చేస్తుంది. నేను మీ అందరితో అడుగుతూ ఉన్నాను, మీరు దేశాని కోసం, మీరు మీ శాఖ కోసం, మీరు మీ సొసైటీ కోసం ఏం చేశారు? దయచేసి ఫస్ట్ మ్యూటేషన్ చేపియండి. మ్యూటేషన్ కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి మీ శాఖ పేరు మీద, అంటే దానికి ట్రెజరర్గా, కస్టోడియన్గా ఏడీ గారు ఉంటారు, ఆ పోస్ట్ ఒకటి. రెండోది ఒక సొసైటీ పేరు మీద, మన నిజామాబాద్ పట్టణం చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ కావచ్చు, వేరే ప్రాంతాలు కావచ్చు, సేమ్ ప్రక్రియ ఉంటుంది. సో దయచేసి ఫస్ట్ మీ భూమిని మీ సొసైటీ పేరు మీద మ్యూటేషన్, ఆ మార్పిడి చేయించండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ అందుబాటులో చాలా పథకాలు ఉన్నాయి. ఎంతమందికి యాక్సిడెంటల్ బీమా గురించి, ప్రమాదంతో వచ్చే బీమా గురించి ఐడియా ఉందో చెప్పండి. అమ్మ మీరు చాలా బాగా మాట్లాడారు, మీకు ఐడియా ఉందా బీమా గురించి? చేపలు పట్టుకునే సమయంలో జరిగిన ప్రమాదం వల్ల కొన్ని దాంట్లో అంశాలు ఉంటాయి, మెడికల్ కొన్ని అనుబంధాలు ఉంటాయి. వాటిని చూసి తప్పకుండా 3 నుంచి 4 మంత్స్లో మేము ఇచ్చేవాళ్ళం. నేను గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసేటప్పుడు ఒక మరేడు చేపలు ఉంటుంది కదా, ఆ పట్టుకునే ఒక ఫిషర్ని రాష్ట్ర ప్రభుత్వమే అనుకునింది. సో దయచేసి అర్థం చేసుకోండి, పథకాల గురించి అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమం. నేను ఏడీ గారితో రిక్వెస్ట్, మీ అందరు సామర్థ్యవంతుడు, చైతన్యవంతుడు. సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. మా ఆఫీసర్స్ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారనేది మీకు హామీ ఇస్తాను. సో దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దాంట్లో 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వము గన్నపుత్రులకు కానీ ఫిషర్మెన్స్ కానీ మరి ఏం చేస్తూ ఉంటుంది పరిగణాలు అన్నది ఒకటి. ఇంకోటి, మీ దగ్గర నుండి సలహాలు సూచనలు తీసుకుని మరి ఎక్కడ మనము ఇంకా డెఫిషియన్స్ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి దాన్ని ఎలా సరిదిద్దుకోవాలని ప్రపోజల్స్ అడగడానికి ఈ మీటింగ్ మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇవాళ మీకు అందరూ కూడా తెలుసు, మన నిజామాబాద్ జిల్లా మనకు నిజాం సాగర్ ఉంది, ఇక్కడ శ్రీరామ్ సాగర్ ఉంది, పోచారం ప్రాజెక్ట్ ఉన్నది, అదేవిధంగా మనకు రామాడు ప్రాజెక్ట్ ఉంది. చిన్న చిన్న చెరువులు కూడా దగ్గర 800 పైకి చెరువులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా వాటర్ బాడీస్ అన్ని కూడా మన అన్ని కూడా ఇవాళ చేపల పెంపకానికి మనం వాడతాం. కానీ మరి అనుకున్న స్థాయిలో ఇంకా అంటే రికార్డు స్థాయిలో మనం ఇంకా చేపల పెంపకాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. మరి సీడ్ కూడా మనం ఏం చేస్తా ఉన్నాము, ఆంధ్ర నుండి ఇంకా వేరే దగ్గర నుండి మనము ప్రిపేర్ చేసుకుంటాం. అక్కడ నుండి తెచ్చుకోవడం వల్ల మరి మనము ఇంకో ఇన్స్పెక్షన్ దిగిపోవడం ఇదంతా కూడా దాంట్లో క్వాలిటీ కంట్రోల్ అన్ని చెక్ చేసి మనం సీడ్ తెచ్చే వరకు లేట్ అవుతాం. సో ఇప్పుడు చెప్పిన వాళ్ళు కూడా మనకు సీడ్ తొందరగా ఇవ్వాలని చెప్తా ఉన్నారు. కాబట్టి మనము ఒక ప్రపోజల్ పెడతాం. ఏంటంటే మన నిజామాబాద్ జిల్లాలోనే ఇంత పెద్ద వాటర్ బాడీస్ ఉన్నాయి, పోచంపాడు ప్రాజెక్ట్ ఉంది, నిజామాబాద్ ప్రాజెక్ట్ ఉంది. మనమే ఒక సీడ్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి సీడ్ ప్రొక్యూర్మెంట్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేసుకుని మన చేతుల్లో ఇక్కడనే తెచ్చుకొని మన జిల్లాకి మన జిల్లా సరిపోయే మనం కూడా
మనం ఇక్కడ పెంచుకుంటే బాగుంటుంది. అది పోచంపాడులో మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చేస్తూ ఉంటారు. దాన్ని కూడా ఇంకా మనం అభివృద్ధి పరచుకొని ఏదైనా ఇంకా మీకు సపోర్ట్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నాం.